మీకు యూత్ మంచోళ్ళు చెయ్యాలి, వాళ్ళు లేకపోతే సంఘాలు లేవు, వాళ్ళు ఉండాలి, గట్టిగా నిలబడాలి వాళ్ళు. కానీ వాళ్ళే భక్తిగా లేకపోతే లైటింగ్ పెడితే దేవుడు నచ్చుతుందా? నచ్చదు. ఇప్పుడు సీఎం గారు మన ఊరు వస్తున్నారు, సీఎం గారు వస్తున్నారని కటౌట్లు కట్టాం, సీఎం గారు వస్తున్నారని లైటింగ్లు పెట్టాం, సీఎం గారు వస్తున్నారని అడావుడి చేసాం, సీఎం గారు వస్తున్నారని భోజనాలు పెడుతున్నాం, సీఎం గారు వస్తున్నారని రోడ్డు అంతా తివాచీలు పరిచేసాం. అక్కడ దాకా వచ్చిన తర్వాత సీఎం మన మొఖాలు చూసి చీమి బతుకులు తగలయ్యా అని పోయాడు. ఇప్పుడు మనం చేసిందంతా వృధా లేకపోతే ఉపయోగపడట? చెప్పండి, ఉపయోగపడ్డట వృధా అయిపోయినట్ట? వృధా అయిపోయినట్టు. భూమి మీద ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే మనల్ని చూసి ఇష్టపడకపోతుంటే పరలోకంలో ఉన్న తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి ఆయన పేరు మీద మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ఇష్టపడకపోతే అంతా ఏమైపోయినట్టు? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినట్టు. అంటే ఆయన మీ కార్యక్రమాన్ని ఇష్టపడాలంటే ముందు ఎవరిని ఇష్టపడాలి? అది కదా, ముందు మిమ్మల్ని ఇష్టపడాలి. ముందు మిమ్మల్ని ఇష్టపడితే మీరు లైటింగ్ పెట్టినా ఇష్టపడతాడు, స్టార్ కట్టినా ఇష్టపడతాడు, మీరు ఆయనకి నచ్చినట్టు బతకాలి కదా. మెయిన్గా యూత్ తెలుసుకోవాలి, మీరు 100కి భక్తి జీవితంలో ఎన్ని మార్కులు సంపాదించుకుంటారు ప్రభు దగ్గర. ప్రభు మీకు ఎన్ని మార్కులు వేస్తాడు? స్టార్ కట్టినందుకు నీకు మార్కులు వేయడాయినా, లైటింగ్ కట్టినందుకు నీకు మార్కులు వేయడాయినా, నువ్వు ఎంత గొప్పగా ఆయన కొరకు బ్రతుకుతున్నావో దాన్ని బట్టి నీకు మార్కులు వేస్తాడు. యూత్ అందరూ అది గుర్తుపెట్టుకోవాలి. మీరేమో ఇక్కడ లైటింగ్లు పెట్టేసి బయటికి వెళ్ళి లైటింగ్లు కొడుతున్నారనుకో, మీకు మార్కులు పడవు. ఇక్కడేమో స్టార్ కట్టేసి అక్కడేమో బారుకి వెళ్ళి ఊగిపోతున్నావు అనుకో, మార్కులు పడవు. ఇక్కడేమో స్టారు, అక్కడేమో బారు. పొల్లవు. దేవుడు ఇష్టపడి నిన్ను. దేవుడు ఇష్టపడాలంటే నీ భక్తి జీవితంలో ఎలా ఉన్నావు, నీ భక్తిని కాపాడుకుంటున్నావా లేదా, నువ్వు సరైన భక్తి చేస్తున్నావా చేయట్లేదా, అది చూస్తాడు ఆయన. అది ఇంపార్టెంట్ ఆయనకి. అది అక్కడ పాస్ అయ్యి ఇక్కడ పాస్ అవ్వు. అక్కడ ముందు పాస్ అవ్వు. ఎవరి దగ్గర పాస్ అవ్వాలి? ముందు ప్రభు దగ్గర పాస్ అవ్వు. ముందు ప్రభు దగ్గర పాస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏదైనా చెయ్యి. నువ్వు ప్రభు దగ్గర పాస్ అవ్వకుండా, నీ హృదయంలో పాస్ అవ్వకుండా, నీ అంతరంగంలో పాస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటే ఎలా కుదురుతుంది? దేవుడు ఇష్టపడువాడు